నమస్తే. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లు ఏదైతే ఉందో 30 రోజులు ఎవరైనా ప్రజాప్రతినిధులు జైల్లో ఉంటేనో లేదంటే 7 ఏళ్ల శిక్ష పడితే ఖచ్చితంగా వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తామని బిల్లు తీసుకొచ్చింది. దాని గురించి మాట్లాడదాం. మనతో పాటు ఎంపీ రఘునందన్ రావు మనతో ఉన్నారు, మనం మాట్లాడదాం. అని చెప్పండి, ప్రధానంగా ఇప్పుడు ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లు ఏదైతే ఉందో అంటే అది మంత్రులు కానీ ప్రధానమంత్రి వరకు వర్తిస్తుందని చెప్తున్నారు. కానీ వీళ్ళు ఎక్కడైతే కక్ష పెట్టుకునే చేస్తుంది బీజేపీ, కేంద్ర ప్రభుత్వం ఇదంతా కక్షపూరితంగా చేస్తుంది అంటున్నారు. ఏం చెప్తారు దీనికి? బీజేపీ పర్మనెంట్గా ఈ దేశంలో అధికారంలో ఉంటుందని అనుకుంటున్నారా? కాంగ్రెస్ పార్టీ పెద్దలు అట్లా భావిస్తే నేను చేయగలిగింది ఏం లేదు. అంటే పర్మనెంట్గా ఉండటం కోసం మాత్రమే ఈ బిల్లు తీసుకొచ్చింది బీజేపీ అని చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి అవగాహన లేదు, బిల్లుని చదవరు. బిల్లుని చదువుమనే సెలెక్ట్ కమిటీకి పంపించినాము. మంచిగా కూర్చొని చదువుకోర్రి, తెలిసిన వకీళ్ళని పెట్టుకోర్రి, సబ్జెక్టు సమజ్ అయిన తర్వాత అప్పుడు సెలెక్ట్ కమిటీ ఇచ్చినటువంటి ఒపీనియన్ మీద పార్లమెంట్లో చర్చ జరుగుతుంది. ఆ చర్చ తర్వాత బిల్లు ఆమోదించాలా వద్దా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు ఇప్పుడు మేమే జైలుకోతామని ఎందుకు ఫీల్ అవుతున్నారు వాళ్ళు? తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా శిక్షించబడాలి. శిక్షించబడ్డలకు ఎవరికైనా అధికారంలో ఉండేటువంటి అధికారం లేదు. ఇది భారతీయ జనతా పార్టీ, భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తీసుకొచ్చినటువంటి రాజ్యాంగ సవరణ. దాంట్లో అన్ని పార్టీల ముఖ్యమంత్రులు ఉంటారు. మా బీజేపీ ముఖ్యమంత్రులు కూడా తప్పు చేస్తే జైలుకు పోతారు, జైలుకు పోతే శిక్ష పడుతుంది. బట్ ఇక్కడ అందరినీ చెప్పు చేతుల్లో పెట్టుకోవడానికి గతంలో ఎవరి మీద అయితే ఈడీ దాడులు కానీ సిబిఐ దాడులు కానీ ఈ రైట్స్ జరిగిన తర్వాత అలాంటి వ్యక్తుల జోలికి ఈ రెండు సంస్థలు లేదు. అవి కేంద్ర ప్రభుత్వ జేబు సంస్థలు అని చెప్పేసి కాంగ్రెస్ ఈరోజు డైరెక్ట్గా చెప్తుంది కదా. సో కాంగ్రెస్ పార్టీ ప్రజాహితాన్ని కోల్పోయింది, ప్రజల చేత మన్ననలు పొందేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ మతం పేరు మీద ఈ దేశాన్ని విభజించింది. కాంగ్రెస్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానించింది, కాంగ్రెస్ భారత రాజ్యాంగాన్ని అవమానించింది, కాంగ్రెస్ సుప్రీంకోర్టును అవమానించింది. అందరినీ అవమానించినటువంటి కాంగ్రెస్ ఆఖరికి తెలంగాణ పిసిసి అధ్యక్షుడు తెలంగాణ ఓటర్లను కూడా అవమానిస్తూ ఉన్నాడు. 10 ఏళ్ల తర్వాత ఓటేశ్వరులను అధికారంలోకి తీసుకొచ్చినటువంటి తెలంగాణ సమాజంలో దొంగ ఓట్లు ఉన్నాయి, దొంగ ఓట్లతోటి బీజేపీ వాళ్ళు గెలిచిరు అంటారు. సగం ఓట్లు దొంగ ఓట్లు ఉంటాయి, సగం ఓట్లు సక్క నోట్లు ఉంటాయా మహేష్ అన్న? అంటే ఎన్సీఆర్టీ ఆలోచన కూడా పూర్తిగా చరిత్రను వక్రీకరించడమే ఇది బీజేపీ చేస్తుంది వెనుకుండి, బీజేపీ గేమ్ ప్లాన్ అని చెప్తున్నారు. ఏం చెప్తారు దీనికి అసలు? అంటే ఈ దేశంలో ముస్లింలు మాత్రమే గొప్ప రాజులు, హిందువుల గురించి ఏం లేదు అని మాట్లాడి రాసినటువంటి వామపక్ష మేధావులు రాసినటువంటి చరిత్ర పుస్తకాలని కంపల్సరీ సరిదిద్దుతాం. ఈ దేశ హితం కోసం ఉన్నటువంటి నాయకుల గురించి చెప్తాం, శివాజీ గురించి చెప్తాం. చెప్పొద్దా? చాలా మంది హిస్టారియన్స్ చెప్తున్నారు ఆ రోజు ఎవరైతే సావర్కర్ రాసిన రచనలు కానీ వాళ్ళు జరిపిన ఏవైతే సభలు ఉన్నాయో హిందూ మహాసభలు కానీ ఇలాంటి వాటి వల్లనే దేశం డివైడ్ అయింది, పార్టీషన్ గురైంది. ఆర్టికల్ 370 కూడా అందుకే తీసుకొచ్చారు తప్ప ఇది కాంగ్రెస్ పార్టీనో గాంధీనో నెహ్రూనో వాళ్ళకి జరిగింది కాదు అని చెప్తున్నారు. అంటే హిస్టారియన్స్ కానీ పొలిటికల్ సైంటిస్టులు కానీ ఈ మేధావులందరినీ పక్క దేశాలకి వెళ్ళి సోరెన్ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొని మాట్లాడుతున్నటువంటి ద సోకాల్డ్ మేధావులు, ఆవుకి మేత వేస్తే పాలిస్తుంది, ఆ పాలు తాగితే పిల్లలకి ఆరోగ్యం మంచిగా ఉంటుంది. ఈ మేధావులు మాట్లాడేటువంటి మాటలు ఈ దేశానికి విచ్ఛిన్నం, ఈ మేధావుల యొక్క విఘ్నత ఈ దేశానికి అరిష్టం. కాబట్టి వీళ్ళకి నచ్చినటువంటి దేశాలు ఉంటాయి కదా పక్కన, బంగ్లాదేశో పాకిస్తానో ఇంకేదైనా మంచి దేశాలని వాళ్ళు భావిస్తే ఆ దేశాలకు ఈ మేధావుల్ని ఈ మేత కూసినటువంటి మాటలు మాట్లాడమని ఆ దేశం ఏం శిక్షిస్తుందో అప్పుడు చూసిన తర్వాత మిగతా విషయాలు. ఒక ప్రశ్న, 42% బీసీ రిజర్వేషన్ గురించి ఏం చెప్తారు? కాంగ్రెస్ ఏమో ఢిల్లీలో కొట్లాడుతుంది, ఇక్కడ చూస్తే మీరేమో అంటే బీజేపీలో కొంతమంది నాయకులు అంటున్నారు ఎవరైతే ముస్లిం మైనార్టీని 42% నుంచి తీసేస్తేనే మేము దానికి సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు. ఏం చెప్తారు దీనికి అసలు 42% రిజర్వేషన్ పరిస్థితి? నేను ఇందాకే చెప్పిన, కాంగ్రెస్ అంబేద్కర్ గారిని గౌరవించదు, భారత రాజ్యాంగాన్ని గౌరవించదు. అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం, భారత రాజ్యాంగం ఈ దేశం లోపల మతపరమైనటువంటి రిజర్వేషన్స్ ఉండకూడదు అని చెప్పింది. మేము దాన్ని గౌరవిస్తాం. కాంగ్రెస్కి అంబేద్కర్ గారి మీద గౌరవం లేదు, భారత రాజ్యాంగం మీద గౌరవం లేదు, అసలు బీసీల మీద కాంగ్రెస్కి అంతకంటే గౌరవం లేదు. ఉంటే ఉపరాష్ట్రపతిగా మళ్ళీ తీసుకుపోయి అగ్రకుల పూలను ఎందుకు పెడుతుంది? నిజాయితీ ఉంటే కాంగ్రెస్కి. కాంగ్రెస్ ఢిల్లీలో చేస్తున్న 42% రిజర్వేషన్ నిజాయితీపరమైనటువంటి రిజర్వేషన్ లొల్లే అయితే బీసీ అభ్యర్థికి పెట్టాలి. లేదా తప్పైందని ఇప్పటికైనా అభ్యర్థితో ఉపసంహరణ చేసుకొని భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం మొట్టమొదటిసారి దేశ చరిత్రలో ఇప్పటిదాకా ఏ ఉపరాష్ట్రపతి కూడా బీసీ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు, భారతీయ జనతా పార్టీ ఒక అవకాశం ఇచ్చింది. కాబట్టి మేము బేషరతుగా మద్దతు ఇస్తామని తప్పైందని చెంపలేసుకుంటే ఇప్పటికైనా ఆ బీసీ కోసం ఏమైనా బిల్లు తెస్తారంటే దాన్ని ప్రజలు నమ్ముతారు తప్పితే లేకపోతే నమ్మరు. అయితే ఒక అడ్వకేట్గా చెప్పండి, ఈరోజు తమిళనాడు కేసు లాగానే తెలంగాణ కేసు కూడా ఇంప్లీడ్ అవుతుంది. అంటే పూర్తిగా ఇది ఎటువైపు వెళ్తుంది అసలు? 9th షెడ్యూల్లో పెడితే 50% రిజర్వేషన్ కన్నా అబోవ్ ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. బట్ ఇక్కడ అవుతుందా? ఇక్కడ సుప్రీంకోర్టుకు వెళ్తా ఉన్నారు కాబట్టి సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి నిర్ణయానికి మేము అందరం కట్టుబడి ఉందా, మీరు కూడా కట్టుబడి ఉంది.